సరదా కోసం కాల్చే సిగరెట్ అలవాటుగా మారుతోంది. అది క్రమంగా వ్యసనంగా మారి చివరకు ప్రాణాలనే హరిస్తోంది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మగధీరులకు మా అద్భుత సిగరెట్ అంటూ కంపెనీల ప్రచారం విని 4 దమ్ములు ఎక్కువగా లాగితే తాగేవారి కాదు, వారి పక్కనున్న వారి ఊపిరితిత్తులు కూడా శక్తిని కోల్పోతున్నాయి. చలాకీగా ఉండే ఎంతోమంది పొగాకుకు బలై ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పొగలో ఉండే తారు, నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, కాడ్మియం, నత్రజని ఆక్సైడ్, అమోనియా, బెంజిన్, ఫార్మల్ డిహైడ్, సీసం వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని పాడు చేయడమే కాకుండా నికోటిన్ అనే పదార్థానికి పొగ తాగడం మానేస్తే ఉండలేక పొగవైపు మనసును లాగేస్తూ బానిసగా మార్చే శక్తి ఉంటుంది. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల వాపు, అస్తమా, జలుబు, దగ్గు, క్యాన్సర్, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చుట్టుపక్కల ఉన్నవారికి కూడా తలనొప్పి, దగ్గు, ఆయాసం, కళ్లమంటలు, తుమ్ములు, బొంగురు గొంతు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, కళ్ళు తిరగడం మొదలైన ఇబ్బందులు కూడా వస్తాయి. పొగ తాగేవారితో పాటు భార్యలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ముందుగా టీబీకి గురవుతున్నారు. బీడీ తాగడం మరింత ప్రమాదకరంగా ఉంటుంది. గతంలో మధ్య వయస్కులు, వృద్ధులు మాత్రమే చుట్టా బీడీ తాగేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాఠశాల స్థాయి నుండే కొందరు పిల్లలు సిగరెట్ అలవాటు చేసుకుంటున్నారు. సరదా కోసం సిగరెట్ తాగడం మొదలుపెట్టి క్రమంగా దానికి బానిస అవుతున్నారు. పాఠశాల స్థాయిలో మొదలైన ఈ వ్యసనం కళాశాల స్థాయికి వచ్చేసరికి గంజాయి వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాల వైపు మళ్లుతున్నారు. సిగరెట్లలో ఉన్న పొగాకును తీసివేసి దాని స్థానంలో గంజాయి నింపి బహిరంగంగానే వాడుతున్నారు. దీంతో ఇప్పుడు యువత అయితే మద్యం మత్తులో లేదా గంజాయి మత్తులో జోగుతుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు దారి తప్పి గంజాయి మత్తులో రోడ్డు ప్రమాదాలకు కారణం కావడం, అత్యాచారాలు, దారి దోపిడీలకు పాల్పడుతూ తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పొగాకుకు అలవాటు పడి చాలామంది ఒకవైపు అనారోగ్యం కొని తెచ్చుకుంటుంటే మరోవైపు భవిష్యత్తును అంధకార బంధురం చేసుకుంటున్నారు. గంజాయి నిరోధానికి పోలీస్ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఫలితాలు మాత్రం కొంతవరకే వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాల స్థాయి నుండే తమ పిల్లలపై తల్లిదండ్రులు సరైన పర్యవేక్షణ చేస్తేనే కళాశాల స్థాయికి వచ్చేసరికి వారు దారి తప్పకుండా ఉంటారని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఈ 31 సండేన మనం నో టొబాకో డే అంటే పొగాకు తాగొద్దు అనే నినాదంతో ఎవ్రీ ఇయర్ ఈ రోజుని జరుపుకుంటాము. అయితే ఈ ఇయర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే టొబాకో తాగే వాళ్ళు కూడా ఆపుదాము అనే నిదానంతో ముందుకెళ్తున్నాము. సో టొబాకో ఎందుకు ఆపాలా? టొబాకో వల్ల చాలా మనకి ఇబ్బందులు ఉంటాయి. మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఊపిరితిత్తులకు వస్తే క్యాన్సర్, సిఓపిడి, ఆస్తమా ఇలాంటి జబ్బులు వస్తుంటాయి. అండ్ మన హార్ట్కి చూసుకుంటే హార్ట్లో బ్లాక్ కావడం, వాల్స్ బ్లాక్ కావడం, హార్ట్ అటాక్స్ రావడము ఇవన్నీ కూడా ఈ టొబాకో వల్ల వస్తుంది. ఇవే కాకుండా మెయిన్గా లంగ్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద జబ్బు, ఇది కూడా టొబాకో వల్ల వస్తుంది. సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ పొగాకు అనేది మనం తీసుకోవడం మానేయాలి. సో దీనికి చాలా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి లేటెస్ట్గా. సో టొబాకో సిసేషన్ అంటాము, కొన్ని ప్యాచెస్ అంటాము, కౌన్సిలింగ్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, ఇవన్నిటి ద్వారా కూడా మనం టొబాకోని ఆపేయచ్చు. సో మనం అందరం కూడా ఈసారి 31 మే ఈ నిదానంతో వెళ్దాము. ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో అందరూ కూడా ఈసారి ఈ 31 డేని ఆదర్శంగా తీసుకొని స్మోకింగ్ని ఆపేయడానికి మనం ప్రయత్నిద్దాము. అండ్ మనము గ్రేట్ రిజల్ట్స్ పొందుతాము అండ్ మన హెల్త్ బాగా చూసుకుందాం. పొగాకు అంటే ఓన్లీ సిగరెట్లో కాదు, పొగాకుని మనము కర్రల ద్వారా తినొచ్చు, జోడాబాయి అంటారు, ఇవన్నీ కూడా పొగాకు సంబంధించిన ఇవన్నీ వస్తాయి. అండ్ నేను చెప్పినట్టు అందులో ఈ జోడాబాయి ఇవన్నిటితో కూడా మనకి ఓరల్ క్యాన్సర్స్ అనేది చాలా ప్రాముఖ్యంగా వస్తుంటుంది. సో ఇవన్నిటికీ మనం విముక్తి చెందాలంటే టొబాకో అనే పదార్థంతో మనం చాలా దూరంగా ఉండాలి.